హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్. మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 లేటెస్ట్ మోడల్ యొక్క రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో 650 సీసీస్లో వన్ ఆఫ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్ మనోరేట్ బైక్ ఏదన్నా ఉంది సెగ్మెంట్ మొత్తంలో అంటే అది ఓన్లీ ద ఇంటర్సెప్టర్ 650 మాత్రమే. బట్ ఈ బైక్కి అండ్ GT 650కి చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, చెప్రీ బైక్ అంటున్నారు. బట్ అది నిజంగానా, మరి హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, దేని వల్ల పేరు వచ్చింది, లేకపోతే ప్రైస్ వలన, లుక్స్ వలన, లేకపోతే చాలా మంది పర్చేస్ చేయడం వలన అనేది ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. అలాగే ఇంకా ఎవరైనా కూడా మీరు కూడా ఇలాగే ఓనర్షిప్ రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటే అయితే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ పేజ్ ఉంది మనకి. సో అక్కడ వచ్చి మీరు DM చేయొచ్చు. నేనే మీ వరకు వస్తాను, హైదరాబాద్లో సరౌండింగ్స్ వరకు నేనే వస్తాను. ఏ బైక్ కానీ ఏ కార్ కానివ్వండి నేనే మీ వరకు అయితే వస్తాను. లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతుంది స్క్రీన్ పైన, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. సో ఈ బైక్ యొక్క ఓనర్ వచ్చేసి మనకు టింకు బ్రో. రండి బ్రో. హాయ్ గైస్, బ్రో చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు ఒకసారి షార్ట్లీ చెప్పండి. నా పేరు వచ్చేసి టింకు. ఓకే నేను వచ్చేసి ఇప్పుడు BBA ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే ఈ బైక్ కొని నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటే ఎక్కువ అయింది. ఓకే చాలా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాను, సిటీలో నడిపాను. పర్ డే 600 కిలోమీటర్స్ పైన డ్రైవ్ చేశాను. ఓకే ఇప్పటివరకు మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? 12,000 km 1 ఇయర్లో. 1 ఇయర్లో. గ్రేట్. అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు బైక్ తోటి. సో ఫస్ట్ చెప్పండి, రీజన్ ఎందుకు మీకు ఇంటర్సెప్టర్ 650 చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ GT చూసుకోకుండా నేను ఇంటర్సెప్టర్ తీసుకున్నా అంటే మెయిన్ థింగ్ వచ్చేసి కంఫర్ట్. ఓకే రైడింగ్ డైనమిక్స్ కంప్లీట్ చేంజ్ ఉంటాయి. మీకు ఇంటర్సెప్టర్లో ఏంటంటే కంప్లీట్ రిలాక్స్డ్ పొజిషన్ ఉంటుంది కంపేర్ టు GT. GTలో ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్, రిస్ట్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. ఓకే అండ్ వచ్చేసి మనకి బడ్జెట్లో ఇంత పవర్ఫుల్ ఇంజన్, మన వెదర్ కండిషన్స్కి కానీ పర్ఫెక్ట్ రిలయబుల్ ఇంజన్ అంటే మనకి ఇదే ఉంది. అండ్ మెయింటెనెన్స్ కూడా అదర్ 600cc ఇంజన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. ఓకే ఇప్పటివరకు ఎన్ని సర్వీసెస్ కంప్లీట్ అయినాయి మీవి? మాది 3 ఫ్రీ సర్వీసెస్ కంప్లీట్ అయినాయి. అన్ని ఫ్రీ సర్వీసెస్? 3 ఫ్రీ. ఓకే, ఈ 3 సర్వీసింగ్స్లో మేజర్గా చేంజ్ అయినాయి అంటే ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్. ఓకే అండ్ ఈ సర్వీసెస్లో 3 సర్వీసెస్లో సర్వీస్ కాస్ట్ ఎలా పడింది, మెయింటెనెన్స్ ఎలా ఉంది? సర్వీస్ కాస్ట్ అంటే నా ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ ఒక్కటి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే 5,000 to 6,000 మధ్యలో ఉంటాయి. నార్మల్ ఓన్లీ ఆయిల్ చేంజ్, జనరల్ సర్వీస్ చేయించుకుంటే మీకు 3,000 పడుతుంది. ఓకే ఇంకా బైక్ హెవీగా కూడా ఉంటుంది కాబట్టి బ్రేక్స్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేస్తుంది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి, అలా అది కామన్. అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఒక్కసారి. రైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి చెప్పాలంటే అన్న, అది నేను ఆల్ టెరెన్స్లో నడిపాను, ఆఫ్ రోడింగ్ చేశాను, ప్యాచీ రోడ్స్లో నడిపాను, హైవేస్లో క్రూజ్ అయ్యాను. హైవేలో అయితే ది బెస్ట్ 120, 140లో కూడా వితౌట్ ఎనీ వైబ్రేషన్స్ స్మూత్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ సిటీలో కూడా అంటారు హెవీ ఉంటుంది కానీ ఒక్కసారి మీరు ఆ బైక్తో కనెక్ట్ అయ్యి చేస్తే మీకు మెన్యూరింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిన్లీ ఈ 650cc GTలో ఒక ఇష్యూ మనం చూస్తుంటాము, హైవేలో టాప్ స్పీడ్లో క్రూజ్ చేస్తున్నప్పుడు వాబ్లింగ్ అవుతుంది. దీంట్లో కూడా ఉందా అది? నాకైతే ఇప్పటి వరకు రాలేదు బ్రో. ఓకే వాబ్లింగ్ ఇష్యూ రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే దీని సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్ది చాలా లైట్ గా ఉంటది. సో వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా ఒక్కసారి పడింది అనుకో అది పోతుంది. సో మనము సస్పెన్షన్ అండ్ టైర్స్ ని కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. టైర్స్ మీకు వాబ్లింగ్ ఇన్ కేస్ వస్తే విడిస్టైన్ టైర్స్ కి స్విచ్ అయినారనుకో మీకు వాబ్లింగ్ అనేది ఉండదు. నాది స్టాక్ వచ్చిన C8 టైర్సే కానీ స్టిల్ నాకైతే 0 వాబ్లింగ్. నేను టాప్ స్పీడ్ చేశాను, 180 వరకు టచ్ చేశాను, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే 350cc ఎక్కువగా హీటింగ్ ఇష్యూస్, అలాంటి 650లో మీకు హీటింగ్ ఇష్యూస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? దీంట్లో హీటింగ్ అంటే ఉంటది బ్రో, ఆబ్వియస్లీ ఇంత పెద్ద ఇంజన్ అంటే మనకి హీటింగ్ ఆబ్వియస్లీ ఉంటది. సో సిటీ ట్రాఫిక్ లో ఎలా హీటింగ్? సిటీ ట్రాఫిక్ లో ఏం తెలియదు బ్రో మాక్సిమం. అంటే సిటీ ట్రాఫిక్ లో తెలుస్తుంది ఓన్లీ, మనకి హైవే ఎక్కినామంటే హీట్ వెళ్ళిపోతుంటది సైడ్ కి, తెలియదు. ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే కామన్ ఇష్యూ, ఇంకోటి మనకి వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ దీంట్లో ఈ 650 సెగ్మెంట్ లో లేదు బ్రో అది, ఎందుకంటే ప్యారలల్ ట్విన్ చాలా స్మూత్ ఉంటది. ఓకే సో లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళారంటారు కదా, లాంగ్ ఎంత వరకు వెళ్ళారు మీరు? ఎన్ని కిలోమీటర్స్? పర్ డే 500 km చేశాను. ఓకే దాంట్లో ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్? నో ఇష్యూ, అసలు రిలయబిలిటీలో ఇష్యూ అనేది లేదు. ఓకే బైక్ ఎక్కడ హ్యాండ్ ఇవ్వలేదు. ఓకే అండ్ లాంగ్ డ్రైవ్స్ కి మీరు సజెస్ట్ చేస్తారా ఈ బైక్ ని? పక్కా బ్రో, చాలా బాగుంటది. అంటే దీనికంటే క్రూజర్ మనకు సూపర్ మీటియర్ కూడా ఉంది, అది ఇంకొంచెం రిలాక్స్ పొజిషన్ ఉంటుంది. దాంతో దీన్ని కంపేర్ చేస్తే ఏది బెటర్? సూపర్ మీటియర్ అంటే అది మరీ రిలాక్స్ గా అయిపోతుంది. సో మన ఏజ్ వాళ్ళకంటే అది సెట్ అవ్వదు. ఓకే ఇంటర్సెప్టర్ వచ్చేసి మీకు బైక్ తో మంచి
ఆ కనెక్షన్ ఉంటది. ఓకే. సూపర్ మీటియోర్ ఏంటంటే బైక్ మనం డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటది. ఈ బైక్ లో వచ్చేసి మనకి ఓకే. చాలా మెయిన్లీ దీని సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఓకే. మరీ రిలాక్స్డ్ గా కాకుండా మరీ స్పోర్టీగా కాకుండా ఇట్ కనెక్ట్స్ విత్ బైక్. ఓకే. ఇంకోటి ఇలాంటి 650 తీసుకున్న తర్వాత మైలేజ్ గురించి మాట్లాడదు మనము. యా బట్ మైలేజ్ ఏమిస్తుంది? సిటీలో ఏమిస్తుంది? హైవేలో ఏమిస్తుంది? ఒకసారి మైలేజ్ అనే 650s మీద అంటుంటారు బ్రో, ఫాల్స్ హ్మ్. ఎలిగేషన్స్ అసలు. హ్మ్. నేను మంచి లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఒక 100 120 మధ్యలో క్రూజ్ చేస్తే హ్మ్. 25 టు 25 27 వస్తుంది. హ్మ్. సిటీలో ఎంత లేదన్నా 22 వస్తుంది బ్రో. 22 వరకు 22 20 ప్లస్ ఎనీ టైం. ఓకే. ఓకే. ఆల్ అబౌట్ మెయింటెనెన్స్ అంతే. మీరు టైం టు టైం మంచి ఆయిల్, హ్మ్. చైన్ లూబ్ ఓకే. ఇవన్నీ కరెక్ట్గా చేసుకున్నారంటే ఓకే. సో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మైలేజ్ ఇంకోటి బైక్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది? ఫిట్ అండ్ ఫినిష్ ఎలా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? బైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ నాకు 90 స్పీడ్లో క్రాష్ అయిన బైక్తో. ఓకే. నాకు బైక్కి మేజర్గా ఏం కాలేదు, జస్ట్ ఫారెక్ బ్రెండ్ అయింది ఓకే. అంతే. ఈ మాస్టర్ సిలిండర్ ఈ లివర్ ఇరిగిపోయింది అంతే. ఓకే. అంతే, ఇంకా నాకు ఇంకేం ఇష్యూ, ఇంకా ఫిట్ అండ్ క్వాలిటీ అయితే బాగుంటది. ఓకే. బైక్ నై కింద పడినప్పుడు కూడా మన మీద పడదు యాక్చువల్లీ. ఓకే. మనం ఎందుకంటే కరెక్ట్ ఈ గార్డ్ ఏదైతే ఉంటుందో ఇంజిన్ ఓకే. గార్డ్ లాంగ్ వేయించుకుంటే మన మీద పడదు. సో, సేవ్ అయ్యారా మీరు నాకేం యాక్సిడెంట్ అవ్వలేదు. నుంచి? నేను బైకే కాలి కొంచెం డ్యామేజ్ అయింది అంతే. ఓకే. ఇంకోటొచ్చేసి ఇప్పటివరకు 1 ఇయర్ అయింది గదా! మరి ఎక్కడన్నా మీరు డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా రస్టింగ్ ఇష్యూస్ గాని, లేకపోతే ఎక్కడన్నా ఆయిల్ లీక్స్ గాని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసారా ఎక్కడన్నా? లేదు బ్రో. ఏం లేదు. నాకైతే నా నా బైక్‌లో అయితే స్పెషల్లీ నాకు ఏ ఇష్యూ, రస్టింగ్‌ది కూడా ఇప్పటికి చూసుకోవచ్చు నీట్‌గానే ఓకే. ఉంది మనకి. ఏ రస్ట్ అనేది కొంచెం కూడా లేదు. ఓకే. అండ్ ఇంకోటి ఎగ్జాస్ట్ గురించి ఒకసారి చెప్పండి? ఈ ఎగ్జాస్ట్ నేను ఆఫ్టర్ మార్కెట్ ఏపిచ్చాను. ఓకే. బికాజ్ కొంచెం లౌడ్ ఉండాలని. ఓకే. అంతే, ఇది మన గురుసేవక్ ఎగ్జాస్ట్. ఓకే. ఇది కాస్టింగ్ ఎంత పడింది మనకి? నాకు ఇది 17,000 పడింది బ్రో. దీని తర్వాత పెర్ఫార్మన్స్ ఏమన్నా చేంజ్ అయిందా? మైలేజ్ డ్రాప్ అవ్వడం అలాంటివి? ఎగ్జాస్ట్ ఉంటే మెయిన్ అంటారు బ్రో, లైక్ పర్ఫార్మెన్స్ కొంచెం వస్తది బికాజ్ ఆఫ్ ఫ్రీ ఫ్లో. ఓకే. అండ్ మైలేజ్ అయితే మనకి ఏం డ్రాప్ అవ్వదు. ఇంకా ఓకే. మనకి చెప్పాలంటే ఎగ్జాస్ట్ మనం ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ చేసినందుకు మనకి అదేంటి బ్యాక్ ప్రెషర్ తక్కువ అవుతుంది. ఓకే. సో ఇంకా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అందరు ఏం చేస్తారు, ఎగ్జాస్ట్ వేయగానే వాళ్ళకి ఫుల్ ఆ సౌండ్ కోసం అని చెప్పి రేవ్ చాలా ఎక్కువ ఇస్తారు, హై ఎక్కువిస్తారు. ఆర్పిఎం కొడుతుంటారు. మనం అవును. స్టాక్ ఎగ్జాస్ట్ చేసినప్పుడు ఎట్లా నడుపుతామో ఆఫ్టర్ మార్కెట్ వేసినప్పుడు అట్లాగనే నడిపితే ఓకే. ఇంకా ఎక్కువనే వస్తుంది 1-2 కిలో బికాస్ ఆఫ్ లెస్ బ్యాక్ ప్రెషర్, ఫ్రీ ఓకే. ఫ్లో అయిపోతుంది కాబట్టి. ఓకే. యా అండ్ సీటింగ్ కంఫర్ట్ వైస్‌గా గూడా ఎలా అనిపించింది? లాంగ్ గూడా ఎళ్లారు మీరు సిటీలో పొజిషన్ కరెక్ట్ గా ఉంటది. కానీ హ్మ్. మనం సీట్ అనేది ఆఫ్టర్ టూరింగ్ సీట్ కి మార్చుకుంటే నో ఓకే. నో ఇది ఇష్యూస్. స్టాకు. ఇది స్టాక్ సీట్ ఇది. ఓకే. ఇంకొంచెం బెటర్ ఉంటది ఆ, మనకి బ్యాక్ పెయిన్ నా దగ్గర రాకపోవడం. నేను ఇప్పుడు నార్మల్ లోకల్లో వాడుతున్నా కాబట్టి స్టాక్ వేసిన. నార్మల్ నేను రైడ్స్కి వెళ్ళినప్పుడు టూరింగ్ సీట్ వేసుకొని వెళ్తా. ఇంకా ఓకే. ఏ ఇష్యూ ఉండదు. ఓకే. సో, ఇంకేమైనా రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఏమైనా బెటర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? బెటర్ చేసుకోవడం అంటే టైర్స్ బ్రో మెయిన్. హ్మ్. టైర్స్ మరీ సియట్ సిఎట్ ఇస్తున్నారు. ఇస్తున్నాడు ఈ ప్రైస్‌లో. మనకి జీటీలో బ్రిడిస్టైన్ వస్తుంది, కానీ ఓకే. దీంట్లో సియట్ వస్తున్నది. ఇవి నీకు అంత పర్ఫార్మెన్స్ ఉండదు, ఓకే. నీకు కాన్ఫిడెన్స్ రాదు. ఓకే. సో సియట్ ప్లేస్లో సేమ్ జీటీకి ఇచ్చినట్టు బ్రిడిస్టైన్ దీనికి కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది కార్నరింగ్లో దాని దాంట్లో. ఓకే. అండ్ ఇంకోటి మనది ఇది ట్యూబ్ టైర్స్ ఇవి. ట్యూబ్ టైర్స్ అది పంక్చర్ ట్యూబ్‌లెస్ అయితే కూడా చాలా ఇష్యూ అయిపోతుంది. ట్యూబ్‌లెస్ కూడా కొంచెం అప్‌గ్రేడ్ చేస్తే అలాయ్ వీల్స్ బావుంటది. మోడల్ ఉంది, కానీ ఆ రెట్రో లుక్ రాదని చెప్పి నేను రాదు. స్టిల్ స్పోకే తీసుకున్నాను. ఓకే. అండ్ ఫైనల్ క్వెషన్ మనకి మీరైతే సజెస్ట్ చేస్తారా ఈ బైక్‌ని? అండ్ ఎందుకు సజెస్ట్ చేస్తారు? ఎవరికి Yeah. సజెస్ట్ చేస్తారు? ఈ బైక్ వచ్చేసి మన యంగ్స్టర్స్ కి అండ్ హ్మ్. మనకంటే కొంచెం పెద్ద ఏజ్ 30-40s లో ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ బైక్. ఓకే. మంచి పొజిషన్ ఉంటుంది ఓకే. కంపేర్ టు జీటీ. కంపేర్ టు జీటీ. అండ్ హ్మ్. బైక్ ఇంజన్ కూడా చాలా రిలయబుల్ ఉంటుంది. హ్మ్. అండ్ ఒక సజెషన్ ఏం చేస్తా అంటే, ఎప్పుడైతే 650s తీసుకుంటారో ఓకే. వీటి బ్రేక్స్ అంత బాగుండవు. ఓకే. మీరు ఏం చేయాలంటే రేవ్ మ్యాచింగ్ ఇంజన్ బ్రేకింగ్ నేర్చుకోవాలి. ఓకే. మీకు వన్స్ అది మాస్టర్ అయినారనుకో ఓకే. ఇంకా ఆడుకోవచ్చు, ఎంత స్పీడ్ అన్నా నడుపుకోవచ్చు. లైక్ ఇట్లా డౌన్ షిఫ్ట్స్ రేవ్ మ్యాచింగ్ చేస్తే బండి అనేది ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. అండ్ ఒక్కసారి ఫైనల్ క్వెషన్ మనకి ఆన్ రోడ్ ఎంత పడింది? అండ్ డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? ఈఎంఐ ఒక్కసారి మన వ్యూవర్స్ గురించి చెప్పరా? నాకు ఆన్ రోడ్ వచ్చేసి 3,87,000 పడింది విత్ యాక్సెసరీస్. ఓకే. నేను 2.2 lakh చేశాను. ఓకే. అండ్ ఈఎంఐ 10,000 పెట్టుకున్నాను. ఓకే. ఇంకా అలా 1 ఇయర్ ఉంటుందా?
14 ఆర్ 16 మంత్స్ ఉంది అంతే. ఓకే. ఓకే. అండ్ అయిపోయింది. ఇంకోటి మీరు తీసుకున్న డీలర్ ఎక్కడ? అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఏమైనా ఇష్యూస్ నేను తీసుకున్న డీలర్ వచ్చేసి ఆర్కే రాయల్ ఇంజనీర్స్ ఉప్పల్లో తీసుకున్నా. ఓకే. కానీ నాకు అక్కడ సర్వీస్ నచ్చలేదు. ఓకే. సర్వీస్ అస్సలు బాలేదు. చాలా డిలే చేస్తారు. మన ఇష్యూస్ సార్ట్ చేయట్లేదు. ఓకే. సో నేను మన వనస్థలిపురం టారూస్ ఉంది కదా, అవును. అక్కడ చేపిస్తా ఎవ్రీ టైం సర్వీస్. అక్కడ ఓకే. సర్వీస్ రెస్పాన్స్ కానీ మన సర్వీస్ చేసే డీటెయిలింగ్ కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా చెక్ చేసుకుంటారు. అండ్ నా ఓకే. బండి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈ ఫారక్ థ్రోయింగ్ అయింది, ఈ హ్యాండిల్ బార్ మార్చారు, ఓకే. ఇవన్నీ పర్ఫెక్ట్ గా నాకు టారస్ లోనే చేసి ఇచ్చారు. ఓకే. సో నేనైతే టారస్ మోటార్స్ ని రికమెండ్ చేస్తాను సర్వీస్ కోసం. అన్ని ఇన్స్యూరెన్స్ లోనే క్లెయిమ్ ఇన్సూరెన్స్ లోనే అన్ని క్లెయిమ్ అయిపోయినాయి. ఏం ప్రాబ్లం అయితే రాలేదు ప్రాబ్లం మీకు. ఏమీ లేదు. ఓకే. ఇంకేం లేవు కదా మనకి ఇష్యూస్ కూడా ఏమన్నా? ఇంకా ఇష్యూస్ అంటే ఏం లేదు బ్రో. వాబ్లింగ్ అంటారు, అదొక్కటి మనం కరెక్ట్ టైర్ ప్రెషర్ అండ్ ఫోక్స్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి అంతే. ఆర్ టైర్స్. ఓకే. నా బండిలో అయితే ఇప్పటివరకు వాబ్లింగ్ అనేది లేదు. ఓకే. సో ఇది చెప్తున్న టింకు బ్రో అయితే చెప్తున్నాడు. ఓవరాల్‌గా చూస్తే మనకు మెయిన్‌గా ఒకటి బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, ఎందుకంటే వెహికల్ హెవీగా ఉంటుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అది కూడా మీ డ్రైవ్ స్టైల్ బట్టి చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ సర్వీస్ ఒకటి, సర్వీస్ సెంటర్ ఒకటి మనకు నచ్చినట్టుగా మార్చుకుంటే అదొకటి. మిగతా అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఈ బైక్ అయితే సజెస్ట్ చేయొచ్చు. 650 సీసీలో వన్ ఆఫ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ, లుక్స్ వైస్‌గా, కంఫర్ట్ వైస్‌గా, మనోవరిటీగా కానివ్వండి, అన్ని పరంగా ఆల్ రౌండర్ బైక్ అనే చెప్పాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైనా కూడా మీరు కూడా ఇలాగే ఓనర్‌షిప్ రివ్యూ షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ పేజ్ ఉంది మనకి. సో అక్కడ వచ్చి మీరు డీఎం చేయొచ్చు. నేనే మీ వరకు వస్తాను. హైదరాబాద్లో సరౌండింగ్స్ వరకు నేనే వస్తాను. ఏ బైక్ కానీ ఏ కార్ కానీ నేనే మీ వరకు వస్తాను. లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతుంది స్క్రీన్ పైన. అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.